ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవ కుంభమేళ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మేళలు ఎందుకు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడెప్పుడు జరుగుతాయి అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కుంభమేళ అనేది సనాతన ధర్మంలో అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక ఉత్సవం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మేళలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు. వారు పవిత్ర నదుల్లో స్నానం చేసి తమ పాపాలను నివారించుకోవాలని అనుకుంటారు. అసలు కుంభమేళాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ. ఫస్ట్ కుంభమేళ గురించి చెప్పుకున్నట్టు అయితే ఇది 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో గంగా, యమున, మానస సరోవర్ నదులు కలిసే అరుదైన ప్రదేశంలో జరుగుతుంది. ఈ నదులన్నీ ఒకే దగ్గర కలవటమే ఈ కుంభమేళకు విశేష ప్రాధాన్యతను ఇస్తుంది. ఇంకోటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో గంగా నది తీరంలో జరుగుతుంది. గంగా నది అంటేనే పాపాలను తొలగిస్తుంది, పవిత్రతకు మారుపేరు అనే కారణంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ఇంకోటి మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని క్షిప్రా నదీ తీరంలో జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఆలయం పక్కన ఈ కుంభమేళ జరుగుతుంది. ఇంకో దాని గురించి చెప్పుకోవాలంటే మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నదీ తీరంలో ఈ కుంభమేళ జరుగుతుంది. పంచవటి ప్రాంతంలో ఈ మేళ ప్రధాన ఆకర్షణ. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం దేవాలయం ఇక్కడే ఉంది. ఇది హిందువులకి పవిత్రమైనది. నాసిక్ రామాయణం కథలో కూడా ప్రాధాన్యం పొందింది. రాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాసం సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపినట్టు నమ్మకం. ఇంతకుముందు మనం చెప్పుకున్న కుంభమేళాలు అన్నీ 12 సంవత్సరాలకి ఒకేసారి వచ్చాయి కదా. ఇప్పుడు చెప్పుకోబోయేది అర్ధ కుంభమేళం. ఈ కుంభమేళం మధ్యలో 6 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ అర్ధ కుంభమేళాలు ప్రయాగ్రాజ్ మరియు హరిద్వార్లలో మాత్రమే జరుగుతాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది చాలా విశిష్టమైన కుంభమేళ. దీనిని మహాకుంభమేళ అని పిలుస్తారు. ఈ మహాకుంభమేళ కొంతమంది మనుషులు పుట్టి 100 ఏళ్ళు జీవించి చనిపోయినా కూడా ఈ మహాకుంభమేళని చూడలేరు. ఎందుకంటే ఈ మహాకుంభమేళకు ప్రత్యేకత ఏమిటంటే ప్రతి 144 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే వస్తుంది కాబట్టి. ప్రయాగ్రాజ్లో ఈ మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. ఇది అత్యంత పవిత్రమైనది. అయితే సనాతన ధర్మానికి కుంభమేళకి లింక్ ఉందా? యోగులు ఏం చెబుతున్నారు? సనాతన ధర్మానికి మరియు కుంభమేళకు గాఢమైన సంబంధం ఉంది. కుంభమేళ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వేడుకల్లో ఒకటి. ఇది సనాతన ధర్మానికి ఉన్న ప్రత్యేకమైన జ్ఞాన పరంపరను, ఆధ్యాత్మికతను, యోగను, ధ్యానాన్ని మరియు భక్తిని ప్రతిబింబిస్తుంది. కుంభమేళ గురించి పురాతన కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే ఒకానొక సమయంలో దేవతల శక్తి తగ్గిపోవటం వల్ల రాక్షసులు ఎక్కువ శక్తివంతులు అయ్యారు. దేవతలు బ్రహ్మదేవుని ఆశ్రయించి సమస్యను వివరించారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ద్వారా క్షీరసాగరాన్ని మదించి అమృతం పొందమని చెబుతాడు. ఈ మదనానికి రాక్షసుల సహకారాన్ని పొందాలని చెబుతాడు. అయితే ఈ మదనానికి మందార పర్వతాన్ని మదనదండుగా, వాసుకి నాగుని తాడుగా ఉపయోగించారు. విష్ణువు కూర్మ అవతారంలో పర్వతాన్ని నిలబెట్టడానికి సహాయంగా మారాడు. క్షీరసాగరాన్ని మదించగా అనేక విలక్షణమైన వస్తువులు బయటపడ్డాయి. అలా మదించినప్పుడు చివరగా అమృత కుంభం అంటే అమృతంతో నిండిన ఒక పాత్ర బయటపడింది. అమృతం వచ్చాక దేవతలు మరియు రాక్షసులు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి యుద్ధం ప్రారంభించారు. ఆ యుద్ధం 12 సంవత్సరాల పాటు జరిగింది. ఈ యుద్ధం జరుగుతుండగా అమృతంతో కూడిన కుంభం నుండి కొన్ని బిందువులు భూమిపై 4 ప్రదేశాలపై పడ్డాయి. అవే ప్రయాగ్రాజు, హరిద్వారు, ఉజ్జయిని, నాసిక్. ఈ ప్రదేశాలనే కుంభమేళ జరిగే పవిత్ర క్షేత్రాలుగా భావిస్తారు. ఇది ప్రతి 12 సంవత్సరాలకి, 6 సంవత్సరాలకి, 144 సంవత్సరాలకి ఒకేసారి ఈ ప్రదేశాల్లో కుంభమేళ జరుగుతుంది. ఇది గ్రహాల స్థితి, జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా నిర్ణయించబడింది. మనకి చెప్పుకుంటే కుంభమేళ దర్శనం ద్వారా లభించే ప్రయోజనాలు ఏంటంటే కుంభమేళ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన మరియు గొప్ప ఆధ్యాత్మిక వేడుకగా భావించబడుతుంది. కాబట్టి ఈ మహా ఉత్సవం సనాతన ధర్మానికి, ఆధ్యాత్మిక మార్గానికి ప్రతీక. కుంభమేళకు వెళ్ళటం వల్ల మనసు, శరీరం, ఆత్మకు అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయని విశ్వసిస్తారు. కుంభమేళలో పవిత్ర నదుల్లో గంగా, యమున, సరస్వతి సంగమం స్నానాలు చేయడం వలన పాపాలు తొలగిపోతాయని నమ్మకం. నదిలో స్నానం చేయడం వల్ల శారీరకంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా మనస్సుని కూడా శుద్ధి చేస్తుంది అని నమ్ముతారు. ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో ఉన్న ఎనర్జీ ఫీల్డ్ ఎంతో శక్తివంతంగా ఉంటుంది.
వేలాది మంది సాధువులు, ఋషులు, యోగులు తమ సాధనతో ఈ ప్రాంతాన్ని పవిత్రంగా మార్చేస్తారు. అక్కడ ప్రజలు భక్తి భావంతో ఆ ప్రాంతానికి వెళ్తారు కాబట్టి నిస్సందేహంగా ఎక్కువ శక్తి దొరుకుతుంది. కుంభమేళా వాతావరణం భక్తి భావంతో నిండి ఉంటుంది. అక్కడ కీర్తనాలు, ప్రవచనాలు, యాగాలు, ధ్యానం నిర్వహించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇంకా ఈ కుంభమేళా గురించి చెప్పుకుంటే, కుంభమేళా అనేది కలియుగంలో మోక్షం పొందే ఒక అరుదైన అవకాశం అని పురాణాల్లో చెప్పబడింది. ఈ 3 నదులు కలిసే ప్రదేశంలో ఒక చిన్న నిమిషం ధ్యానం చేయడం వలన కూడా ఆత్మను ముక్తి పదంలోకి తీసుకెళ్తుందని నమ్ముతారు. మానవ జీవితంలో ఐక్యత కూడా ఇక్కడ చూడవచ్చు. అది ఎలా అంటే, ప్రపంచ నలుమూలల నుండి అనేక భక్తులు కుంభమేళకు వస్తారు. భిన్నమైన భాషలు కలిగిన వారు, వేరువేరు సంస్కృతుల వారు కలిసే స్వచ్ఛమైన ప్రదేశంగా నమ్ముతారు. ఈ ఐక్యత అనుభవించడం ద్వారా మానవాళిపై ప్రేమ, కరుణ పెరుగుతుంది. కుంభమేళకు వెళ్ళటం ద్వారా మానవ జీవితానికి కొత్త అర్థం పొందవచ్చు. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరంగా పూర్తిగా శుద్ధి చేయగల గొప్ప అవకాశం. ఆధ్యాత్మికంగా ఉన్న స్థాయిని చేరుకోవాలంటే ప్రతి ఒక్కరి కోసం ఇది ఒక దివ్య అనుభవం. గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.